హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఆద్య. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లో టమాటా, ఆనియన్ అండ్ సీడ్స్ అండ్ నట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటిని ఒక్కో స్పూన్ యాడ్ చేసేసుకోండి. వీటిని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోండి. ఇవి ఉడికిపోయాయండి. వీటిని మనం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర మెంతుల పొడి అన్నిటిని యాడ్ చేసేసుకుందాం. వేయించిన పల్లీలని ఇంకా నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. కాస్త కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ ఒక్కో స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, ఒక్కో స్పూన్. అది వేడైన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని లిడ్తో క్లోజ్ చేసేయండి. ఇవి కొంచెం దగ్గర పడిన తర్వాత, కొంచెం ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేయలేదు కాబట్టి అదేం పేరదండి పైనకి. కొంచెం ఉడికిపోయిందని మనకు తెలిసిపోయినప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు, గ్రేవీ అంతా దగ్గరకు వచ్చినప్పుడు కస్తూరి మేతి, కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా రెడీ. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.